మోసం, దగ, చీటింగ్, నయవంచన. వాట్ ఇస్ దిస్? ఏంటండి ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఏమైందా? ఇది అశోకుడు చెప్పు కాదు. ఇంటికి తీసుకెళ్లి తొడిస్తే ఇదిగో బాటా లేబుల్ బయట పడింది. అప్పు వీడి దగ్గర ఎలాగ ఎస్కేప్ అవ్వాలి? అంటే ఏంటి? అశోకుడు కాలంలో బాటా కంపెనీ లేదనుకుంటున్నావా? లేదు, ఆ కంపెనీ 1894 లో పెట్టారు. దాని ఫౌండర్ థామస్ బాటా. ఐ నో ఎవ్రీథింగ్. వాట్ యు నో ఎవ్రీథింగ్? యూస్లెస్ ఫెలో. అసలు దీని చరిత్ర తెలుసా నీకు? తెలీదు. అశోకుడు కాలంలో ఆయన చెప్పులు లేకుండా చెట్లు నాటించాడు. కాళ్ళకి బొబ్బలెక్కినాయి. అవి తట్టుకోలేక బాధపడుతుంటే థామస్ వెళ్ళి చెప్పులు కుట్టి ఆయనకి ఇచ్చాడు. దానికి గుర్తుగా బాటా అని పేరు పెట్టుకున్నాడు. ఆ బాటా ఈ రోజు వరకు ఇలా కంటిన్యూ అవుతుంది. యు నో దట్? ఈ చెప్పు అశోకుడు చెప్పు కాదు. అంత చరిత్ర తెలిసిన వాడవైతే థామస్ బాటా వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ముత్తాత ముత్తాత వాళ్ళంతా ఏం చేసేవాళ్ళో తెలుసా? ఐ డోంట్ నో. ఇదే పని చేసేవాళ్ళు. అది అంటే చెప్పులు కుట్టుకునేవాళ్ళు అన్నమాట.